దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని దేవుని వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నేర్చుకోవడానికి మనం ప్రయత్నించేద్దాం. మనము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. 4వ అధ్యాయంలో ఉన్నటువంటి కొన్ని వాస్తవాలు మనం గత వారాలుగా నేర్చుకుంటూ ఉన్నాం. ఈరోజు 25వ వచనం నుండి 32వ వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని 25 to 32 మనము ఒకరినొకరము అవయవములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను. కోపపడుడు గాని పాపము చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటియకుడి. దొంగిలివాడు ఇక మీదట దొంగిలక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడవలెను. వినివారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైనటువంటి అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించుడి. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడవు, మహోన్నతుడవు, సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన నామమునకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మహోన్నతుడవు, మాకు చాలిన దేవుడవు, సమస్త సృష్టిని కూడా మీ నోటి మాట ద్వారా కలుగచేసి నాయనా కలిగినదేది మీరు లేకుండా కలగలేదని సెలవిచ్చిన దేవాతి దేవుడవు, మమ్మలను పిలిచిన దేవుడవు, మమ్మలను ఏర్పరచుకున్న దేవుడవు, మమ్మలను నియమించుకుని మీ రక్తము చేత విమోచించి పరిశుద్ధపరిచి మీ సొత్తుగా మీ బిడ్డలుగా మమ్మలను అంగీకరించినందుకే ప్రభా మిమ్మల్ని స్తుతించి మహిమపరుస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి కృపనిచ్చారు. కొన్ని నిమిషాలు మీ వాక్యాన్ని మేము ధ్యానించడానికి, నేర్చుకోవడానికి మీ పాద సన్నిధికి మేము వస్తూ ఉన్నాం. మీ వాక్యమే మమ్మలను బ్రతికిస్తుంది. మీ వాక్యమే మమ్మలను జీవింపచేస్తుంది. ప్రభా మీ అమూల్యమైన ఆశ్చర్యమైనటువంటి మీ మాటల చేత మమ్మలను తృప్తిపరచండి, బలపరచండి. ప్రభా నా నోటిని, నా పెదవులను, నా ఆలోచనలను ప్రభా మీరు కంట్రోల్లోకి తీసుకుని ప్రభా మా అందరితో సూటిగా స్పష్టంగా మాకు అర్థమయ్యే విధంగా మాకు బోధించండి, కృపనివ్వండి. ప్రభా విన్న మాటలు మా హృదయాల్లో భద్రపరుచుకుని దినదినము మీ వాక్యానికి, మీ చిత్తానికి లోబడి జీవించడానికి మీ కృపను మాకందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మనము గత కొన్ని వారాలుగా ఎఫెసీ పత్రికను మనం ధ్యానం చేస్తూ ఎన్నో పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. అయితే మొదటి అధ్యాయంలో దేవుడు అనాది కాల సంకల్పంలో దేవుడు మనలను ఏర్పరచుకున్నాడని, ఆయన ఏర్పాటును బట్టి మనందరం కూడా దేవుడు తన రక్తము ద్వారా మనలను విమోచించాడని, తండ్రిని దేవుడు మనల్ని ఎన్నుకోవడం మాత్రమే కాదు కానీ యేసుక్రీస్తు మనలను ఆయన రక్తము ద్వారా విమోచించాడని, పరిశుద్ధాత్మ దేవుడు తన ఆత్మ ద్వారా మనల్ని ఏం చేశారు, ముద్రించారు, ఆయన సొత్తులుగా మనలను అంగీకరించాడని మనం నేర్చుకున్నాం. మొదటి అధ్యాయము 15వ వచనం నుండి చివరి వచనం వరకు కూడా మనము ఆయన ప్రార్థన చేశాడు అపోస్తలుడైన పౌలు గారు. 2వ అధ్యాయంలో మనం పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారుగా ఉన్నప్పుడు దేవుడు మనలను తన దయా సంకల్పము చొప్పున దేవుడు మనలను పిలుచుకుని ఏర్పరచుకుని రక్షించుకున్నాడని మనము నేర్చుకోవడం జరిగింది. అయితే ఆయన మనలను రక్షించుకున్న తర్వాత ఎందుకు రక్షించుకున్నాడు, ఆయన కృప ద్వారా ఎందుకు రక్షించుకున్నాడని అంటే మనం మంచి పనులు చేయడానికి, సత్క్రియలు చేయడానికి. 2వ అధ్యాయం 10వ వచనం ప్రకారము సత్క్రియలు చేయడానికి దేవుడు మనలను రక్షించుకున్నాడని మనం నేర్చుకున్నాం. తర్వాత 2వ అధ్యాయము ఇంకా ముందుకు మనం వెళ్ళినట్లయితే సంఘం అని అంటే ఆర్గనైజేషన్ కాదు కానీ ఇది ఆర్గానిజం అని మనం నేర్చుకున్నాం. కాబట్టి క్రీస్తు దేవుడు తన సంఘాన్ని ఒక పట్టణముగా, ఒక భవంతిగా, ఒక శరీరంగా ఆయన కడుతూ ఉన్నాడు అని మనం నేర్చుకున్నాం. తర్వాత క్రీస్తు యేసులో ఆయనకు ఒక మర్మం ఉంది. ఆ మర్మాన్ని పరలోకమందున దేవాతి దేవుడు పౌలు గారికి బయలుపరిచాడు. అదేంటనంటే యూదులని యూదేతరులని ఏమీ భేదం లేదు, మనమందరము కూడా క్రీస్తు రక్తం చేత కొనబడ్డాం కాబట్టి ఒకే శరీరము, ఒకే ఆత్మ చేత మనము పిలువబడ్డామని చెప్పని ఆయన తెలియజేశాడు. తర్వాత 4వ అధ్యాయం వచ్చేసరికి మనం ఏమి నేర్చుకున్నామని అంటే మనము ఐక్యతను కాపాడుకోవాలి.
ఐక్యత కలిగి ఉండాలి. ఐక్యతలో ప్రాముఖ్యంగా 4 విషయాలు నేర్చుకున్నాం. మనం ఏం చేసామనంటే ప్రేమతో ఒకరినొకడు సహించాలని, దీర్ఘశాంతం కలిగి ఉండాలని, సంపూర్ణ వినయంతో కలిగి ఉండాలని, అంత మాత్రమే కాదు మనము సాత్వికాన్ని కలిగి ఉండాలని మనము మొదటి 2 వచనాలు 4వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో నేర్చుకున్నాం. తర్వాత ఐక్యతలో ఇంకా మనము ఎలా ఉండాలని అంటే సంపూర్ణతలోనికి రావాలి. ఎందుకని సంపూర్ణతలోనికి రావాలి? ఆత్మ ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే, బాప్తిసం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, నిరీక్షణ ఒక్కటే, అన్నిటికీ ఆధారమైన దేవుడు ఒక్కడే. కాబట్టి ఆ తండ్రి అయిన దేవుడు, త్రిత్వమైనటువంటి దేవాతి దేవుడు ఒక్కడే ఉన్నాడు. కాబట్టి మనము కూడా ఏం కలిగి ఉండాలి? ఏకత్వం కలిగి ఉండాలి, ఒకటై ఉండాలి అని మనం నేర్చుకున్నాం. తర్వాత క్రింద వచనాల్లో మనం చదువుకున్నట్లయితే 4వ అధ్యాయము 17 నుండి 24వ వచనం వరకు కూడా ఏమి మనం నేర్చుకున్నామంటే గత 2 వారాలుగా క్రైస్తవ విశ్వాస జీవితంలో ఏం కలిగి ఉండాలి, ఏం కలిగి ఉండకూడదు అన్న వాస్తవాలు మనం నేర్చుకున్నాం. విశ్వాసి కలిగి ఉండవలసినటువంటి విషయాలేంటో మనము గత వారం నేర్చుకున్నాం. అంతకుముందు వారం ఏం కలిగి ఉండకూడదో అది నేర్చుకున్నాం. ఏం కలిగి ఉండకూడదు? మనము వ్యర్థమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండకూడదు, దేవుని జీవంతో మనము వేరు చేయబడకూడదు, మనలో చీకటి అనేది రాకూడదు అనేటువంటి ఆలోచనతో మనం నేర్చుకున్నాం. అంతేకాదు సంపూర్ణమైనటువంటి పవిత్రతమైనటువంటి జీవితాన్ని కొనసాగించాలి. అపవిత్రత అనేది మనలోకి రాకుండా జీవించాలని మనం ఉండకూడనటువంటి విషయాలు నేర్చుకుంటూ ఏవి కలిగి ఉండాలని నేర్చుకున్నామని అంటే మనము దేవుని గురించి ఏం చేయాలి? వినాలి. దేవుని వాక్యాన్ని వినాలి. విన్న తర్వాత దానిని ఏం చేయాలంటే మన జీవితాలలోనికి దానిని మనము అన్వయించుకోవాలి. అన్వయించుకుని క్రీస్తు అనేటువంటి ఆ నూతన స్వభావాన్ని మనం ఏం చేయాలి? ధరించుకోవాలి. ఈ నూతన స్వభావాన్ని ధరించుకోవాలి. ధరించుకున్నప్పుడు మన మాటల తీరు, మన ఆలోచన విధానం, మనం ప్రవర్తించే ప్రవర్తన విధానం, వీటన్నిటిలోనూ కూడా మార్పు కలగాలి, మార్పు రావాలి అని మనం నేర్చుకున్నాం. మార్పు అనేది భౌతిక సంబంధంగా పైకి చూపించినది కాదు, అది లోపల నుంచి రావాలి. అంతరంగంలో నుండి ఇన్నర్ చేంజెస్ అనేది మన అంతరంగ జీవితంలో మనకి రావాలని మనం నేర్చుకున్నాం. ఈ రోజున ప్రాముఖ్యంగా 25వ వచనం నుండి 32 వరకు చదువుకున్నాం. కానీ అన్ని వచనాలు ఈరోజు వివరించడానికి మనకి సరిపోదు. మేబీ 3-4 వచనాలు మనం ఈరోజు ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం. 25వ వచనం నుండి ఆయన ఏం మాట్లాడుతున్నాడనంటే మనము ఒకరినొకరము అవయవులమై ఉన్నాము. అంటే సంఘములో ఉన్నటువంటి మనమందరము, అంటే యేసు రక్తం చేత కొనబడిన ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు అనేటువంటి శరీరములో చేర్చబడ్డాం. మనమందరము ఒక్కొక్కరం కూడా ఒక్కొక్క అవయవమై ఉన్నాం, ఒక్కొక్క పార్ట్ అయి ఉన్నాం. ఇప్పుడు మన శరీరంలో ప్రతి భాగానికి, ప్రతి అవయవానికి పని ఎలాగైతే ఉందో అలాగే క్రీస్తు శరీరం అని చెప్పబడుతున్న ఆయన సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరికి, అందరికీ కూడా, పెద్దవాళ్ళని, చిన్నవాళ్ళని, లేకుంటే వయసులో చాలా పెద్దవాళ్ళని ఏం తేడా లేదు, స్త్రీ అని పురుష అని ఏం తేడా లేదు, అందరూ కూడా క్రీస్తు శరీరములో అవయవమై ఉన్నాము. అందరికీ కూడా పని ఉంది. పని నిమిత్తమే దేవుడు మనలను పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. 25వ వచనం నుండి ఈయన ప్రాక్టికల్గా మాట్లాడుతూ ఉన్నాడు. అంటే వాస్తవంగా మన జీవితాలలో మనం ఏం కలిగి ఉండాలి, ధరించుకోవాలి అని చెప్పాడు కదండి. ధరించుకోవాలి. నవీన స్వభావాన్ని ఏం చేయాలి? మనం ధరించుకోవాలి. ఈ నవీన స్వభావము ధరించుకున్నప్పుడు చూడండి, మనము వేసుకున్నటువంటి వస్త్రాలను బట్టి గ్రీకు సంస్కృతిలో, అలాగే యూదా సంస్కృతిలో, రోమా సంస్కృతిలో, ఈ 3 సంస్కృతులు బాగా గుర్తుపెట్టుకోవాలి. గ్రీకు సంస్కృతి, అలాగే రోమా సంస్కృతి, అలాగే యూదా కల్చర్లో, ఈ 3 కల్చర్లోనూ కూడా వాళ్ళు వేసుకున్న ఆ డ్రెస్ని బట్టి వాళ్ళ అడ్రస్ ఏంటో తెలుస్తుంది అనమాట. ఇప్పుడు పెద్ద పెద్ద హోటల్కి వెళ్ళామనుకోండి, హోటల్ దగ్గర ఒక డ్రెస్ వేసుకుని ఒక ఆయన గేట్ దగ్గర ఉంటాడు. మనం చూడగానే అర్థమవుతుంది ఏంటినా సెక్యూరిటీ అని మనకు అర్థమవుతుంది. హోటల్ లోపలికి వెళ్ళామనుకోండి, వేరే రకమైన వస్త్రాలు వేసుకుంటారు, వేరే రకమైన డ్రెస్ వేసుకుంటారు. వాళ్ళు చూడగానే మనకేం అర్థమవుతుంది? సర్వర్స్ అని తెలుస్తుంది. మన భారతదేశంలో కూడా చూడండి, ఒకవేళ నర్సెస్ అయితే వాళ్ళకు ఉండే డ్రెస్ వేరు, పోలీస్ అయితే వాళ్ళు వేసుకునే డ్రెస్ వేరు. అంటే ఇక్కడ ఏం అర్థమవుతుందంటే యుద్ధం చేసే వాళ్ళు వేరే రకమైన డ్రెస్ వేసుకుంటారు, లేకుంటే డాక్టర్లు వేరే డ్రెస్ వేసుకుంటారు, లాయర్స్ వేరే డ్రెస్ వేసుకుంటారు. వాళ్ళ వృత్తికి సంబంధించినటువంటి డ్రెస్ వాళ్ళు వేసుకుంటారు. వాళ్ళు వేసుకున్నటువంటి డ్రెస్ని బట్టి వాళ్ళ అడ్రస్, వాళ్ళ ఐడెంటిటీ అంటే ఏంటో మనకి తెలుస్తుంది. డ్రెస్ని బట్టి ఐడెంటిటీ. కాబట్టి ఇప్పుడు ఏమంటాడంటే పౌలు గారు, మీరు క్రీస్తును ధరించుకున్నారు కాబట్టి మనము భౌతిక సంబంధంగా కనబడేటువంటి వస్త్రధారణ ఇది కాదు ఆయన మాట్లాడుతుంది. మీరు క్రీస్తును ధరించుకున్న వారైతే
ఆ క్రీస్తులో ఉన్నటువంటి గుణ లక్షణాలు, ఆ క్రీస్తులో ఉన్నటువంటి లక్షణాలు మనము చూపించగలిగినప్పుడు అప్పుడు మన ఐడెంటిటీ ఏంటో లోకానికి అర్థమవుద్ది. నా మాటలు అర్థమవుతున్నాయి కదా. ఇప్పుడు వేసుకున్న డ్రెస్ని బట్టి వాళ్ళ వృత్తి, వాళ్ళకున్నటువంటి హోదా, వాళ్ళ యొక్క అడ్రస్ ఏంటో మనకు అర్థమైంది. ఇప్పుడు మనం చేసే పనులను బట్టి అసలు మనం ఎవరమో, దేవునికి చెందిన వారమా లేకుంటే దేవునికి సంబంధించిన వారమా కాదా అన్నది లోకము అర్థం చేసుకోగలుగుతుంది. కాబట్టి క్రీస్తుని మీరు ధరించుకున్నారు కాబట్టి అలాంటి క్రియలు మనలో కనబడాలి అని దేవుని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తూ ఉంది. ఒక మాట ఏంటనంటే, మనము దేవుని సంఘములో ఒక శరీరముగా చేర్చబడ్డాం. ప్రతి ఒక్క అవయవంగా ఉన్నాం. ప్రతి ఒక్కరం ఒక్కొక్క అవయవంగా ఉన్నాం. ఈ అవయవంగా చేర్చబడిన మనందరము కూడా మనలో దేవుని యొక్క పరిశుద్ధత, దేవుని యొక్క భక్తి అనేది మన జీవితాలలో మనం ఏం చేయాలంటే సాధకం చేయాలి. దీన్ని ఎక్సర్సైజ్ చేయాలి. వి నీడ్ టు ఎక్సర్సైజ్ గాడ్లీనెస్ అని బైబిల్లో రాయబడి ఉంది. అంటే మనం ఖచ్చితంగా దైవ భక్తిని సాధకం చేయాలి. ఒక మంచి ప్రసంగం విన్నంత మాత్రాన పరిశుద్ధత ఆటోమేటిక్గా రాదు. ఒక మంచి సంఘానికి వెళ్ళినంత మాత్రాన ఆటోమేటిక్గా పరిశుద్ధత రాదు. ఒక మంచి సహవాసంలో ఉన్నంత మాత్రాన పరిశుద్ధత, భక్తి అనేది ఆటోమేటిక్గా రాదు. అయితే దానిని మనం ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. దానిని మనం భక్తిని, పరిశుద్ధతను, ఆత్మీయతను మన అనుదిన జీవితంలో దానిని అనుసరించేవారుగా, ప్రాక్టీస్ చేసేవారుగా ఉండాలి. అందుకనే ఈయన ఏమంటుండంటే ప్రాక్టికల్గా మాట్లాడుతూ మనము ఒకరమొకరము అవయములమై ఉన్నాము కాబట్టి మనము ఎలా బ్రతకాలో అన్న దాని గురించి నేర్పిస్తున్నాడు. ఇప్పుడు శరీరంలో కన్ను, చెయ్యి, కాలు, ముక్కు, కాలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు చెయ్యకి లేకుంటే కంటికి గొడవైంది అనుకోండి, కంటిలో నలుసు పడింది అనుకుందాం. ఈ తల ఏం చెప్తుంది? కంటిలో నలుసు పడింది, వెళ్ళి తీయమని చెయ్యికి చెప్తుంది. నేను తీయను, దానికి నాకు గొడవైందని చెప్పాను అన్నది అనుకోండి. తీయకపోతే దేనికి నష్టం? సర్వ శరీరానికి కూడా నొప్పి కలుగుతుంది. అంతే కదా. ఇప్పుడు లేకపోతే కాలుకి దెబ్బ తగిలింది, బ్రెయిన్ చెప్తుంది దానికి ఏదో దెబ్బ తగిలింది కొంచెం చూడమని చేయికి చెప్తుంది. నాకు దానికి గొడవైంది, నేను కుదరదానని అంటే నొప్పి అనేది సర్వ శరీరానికి కూడా నొప్పి కలుగుతుంది, ఇది తీనంత మాత్రాన. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, సంఘములో ఉన్నటువంటి మనము అవయవమై ఉన్నాము కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకుని, ఒకరి కష్ట సుఖాలు ఒకరినొకరు పంచుకుని, ఒకరి పట్ల ఒకరు ప్రేమను కలిగి, ఒకరినొకరు ఆప్యాయత కలిగి, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి కలిగి ఉండడానికి, సంఘము ఎలాగైతే క్షేమాభివృద్ధి కలిగి ఉండాలో అలాగే మనము కూడా ఈ సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి, క్రీస్తులో మనం ఎదగడానికి భక్తిని, ఆత్మీయతను మనం ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి, అలవాటు చేసుకోవాలి. 25వ వచనం చదువుతున్నాను. మనము ఒకరినొకరము అవయవులమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో ఏం చేయాలి? సత్యమే మాట్లాడాలి. సత్యమే మాట్లాడాలి. ప్రాముఖ్యంగా మనమందరము క్రీస్తు శరీరంలో అవయవములు ఉన్నాం కాబట్టి మనమందరం కూడా సత్యమే మాట్లాడాలి. ఎందుకని ఇవన్నీ మాట్లాడుతున్నాడనంటే మనమంతా ఒక శరీరంలో భాగస్థులమై ఉన్నాము. వాటిలో మనము ఏమాత్రం కూడా అబద్ధం అనేది మన జీవితాలలోనికి ఉండకూడదు. అబద్ధం ఆడితే కనుక మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం. అబద్ధం ఆడితే కనుక అది దేవునికి ఇష్టము కానటువంటి పని. మీలో ప్రతివాడు అబద్ధం ఆడుట మాని ప్రతివాడును తన పొరుగు వారితో ఏం చేయాలి? సత్యమే మాట్లాడాలి. ఇక సత్యము అని మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు సత్యమై ఉన్నాడు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. నేనే మార్గము, సత్యము, జీవమై ఉన్నాను. సత్యం అని అంటే యేసుక్రీస్తు కాబట్టి ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకున్న ప్రతి ఒక్కరు, ఆయనతో సంబంధం నాకుంది అని మాట్లాడుకుంటున్న ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎలాగైతే సత్యవంతుడో ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకుంటున్న ప్రతి ఒక్కరిలోనూ కూడా ఏం కనబడాలి? సత్యం ఉండాలి. అబద్ధం అనేది మన జీవితాలలోనికి రాకూడదు. క్రైస్తవులో అబద్ధం అనేది ఉండడానికి వీలు లేదు. అబద్ధం లోపల ఉండకూడదు, అబద్ధము స్వీకరించకూడదు. ఎందుకు ఖచ్చితంగా ఎలా చెప్తుండంటే పౌలు గారు, గ్రీకు సంస్కృతిలో అంటే గ్రీకు సాంప్రదాయంలో వాళ్ళకి చాలా కళలు ఉన్నాయి. ఈ కళలలో ఒక కళ ఏంటనంటే అబద్ధం ఆడడం. మన భారతదేశంలో కూడా 64 కళలు ఉన్నాయి మన భారతదేశంలో. అందులో ఒక సంస్కృతిలో ఉన్నటువంటి ఒక కళ ఏంటనంటే అబద్ధం ఆడడం కూడా ఒక కళ. తెలుసా మీకు? భారతదేశంలో కూడా అబద్ధం ఆడడం కూడా ఒక కళ. ఎందుకనంటే ఆ కళను బట్టే 1000 అబద్ధాలు ఆడైనా సరే ఒక పెళ్లి చేయమనేటువంటి మాట ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? అక్కడి నుండే వచ్చింది. ఎఫెసీ పట్టణంలో గ్రీకు సంస్కృతిలో ఉన్నటువంటి సాంప్రదాయాలన్నీ కూడా
ఎఫెస్సి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు నేర్చుకున్నారు. ఎందుకనంటే ఆనాడు అలెగ్జాండర్ ది గ్రేట్ అనేటువంటి ఒక చక్రవర్తి ఆ రోమ పట్టణంలో గవర్నర్గా ఉండి పరిపాలన చేస్తూ ఉన్నాడు. పరిపాలన చేస్తున్నప్పుడు ఎఫెస్సి పట్టణాన్ని క్యాపిటల్గా చేసుకుని దానిని బాగా అభివృద్ధి చేసి దానిని బాగా చాలా గొప్పగా దాన్ని కట్టించాలని చెప్పని అనుకుని ఆ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేశాడు. చేసిన తర్వాత రోమా ప్రభుత్వంలో గ్రీకు సంస్కృతుల్లో ఉన్నటువంటి సాంప్రదాయాలన్నీ కూడా ఇక్కడికి అలవాటు చేసి ఎఫెస్సి పట్టణస్తులందరూ కూడా అబద్ధం ఆడడం మొదలుపెట్టారు. అలా అబద్ధం ఆడడం కూడా అదొక అలవాటుగా వాళ్ళు అలవాటు చేసుకున్నారు. కాబట్టి అలా అబద్ధం ఆడుతున్నప్పుడు ఈయన ఏమంటాడనంటే, పౌలు గారు అబద్ధం ఆడకూడదు, అబద్ధం ఆడుట మాని మీరు ప్రతివాడు తన పొరుగు వాడితో ఏం చేయాలి? సత్యమే మాట్లాడాలి. ఒక అబద్ధాన్ని బట్టి మంచి జరుగుతుంది అని అనుకున్నట్లయితే అది చాలామంది అబద్ధం ఆడేస్తారు. ఇప్పుడు ఈ అబద్ధం ఆడడం ద్వారా మంచి జరుగుద్ది అని చెప్పని అనుకున్నట్లయితే పాత నిబంధనలో మనకి రాహాబు అనేటువంటి వేశ్య కనబడుతుంది. ఇశ్రాయేల్ దేశాన్ని నుంచి, అంటే కనాను యాత్రలో ఉన్నారు వాళ్ళు, ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళాలని చెప్పని అనుకుంటున్నప్పుడు యెహోషువ ఏం చేశాడంటే 2 వేగుల వారిని పంపించాడు. పంపించిన తర్వాత ఎలా ఉందో ఎరుకో పట్టణం ఒకసారి చూసి రండి, ఎరుకో పట్టణాన్ని మనం జయించాలి కాబట్టి అని అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఎరుకో పట్టణం గోడ మీద రాహాబు యొక్క ఇల్లు ఉండేది. అప్పుడు వేగుల వారు వచ్చారని ఆ ఎరుకో రాజుకు తెలిసింది. వేగుల వారు వచ్చారు, వాళ్ళని పట్టుకోండి అని చెప్పని ఆయన పంపించినప్పుడు ఈ రాహాబు ఏం చేసిందంటే వాళ్ళను ఎక్కడ దాచిపెట్టింది? మిద్దె మీద దాచిపెట్టింది. జనపనారల్లో ఆమె దాచిపెట్టేసింది. దాచిపెట్టిన తర్వాత వాళ్ళు వచ్చారు, అడిగి ఇదిగో వేగుల వారు వచ్చారంట కదా అని చెప్పని అడిగితే రాలేదు వెళ్ళిపోయారని చెప్పింది. ఇప్పుడు ఇక్కడ అబద్ధం ఆడడం వల్ల వాళ్ళ ప్రాణాలను ఏం చేసింది? కాపాడింది. మనం అనుకోవచ్చు అబద్ధం ఆడడం ద్వారా ఒక మంచి జరిగింది కదా, పర్వాలేదులే అని అబద్ధం ఆడడానికి ఎప్పుడు కూడా ప్రయత్నించేవారుగా ఉండకూడదు. ఆ రాహాబు అబద్ధం ఆడిందని చెప్పని, అబద్ధం ఆడడం ద్వారా మంచి జరిగిందని చెప్పని అబద్ధాన్ని దాచిపెట్టేసిందా బైబిల్? దాచిపెట్టాల. అబద్ధాన్ని అబద్ధంగానే మాట్లాడింది, చూపించింది బైబిల్ ఏం చేస్తుందంటే అబద్ధాన్ని ఎన్నడూ ఒప్పుకోదు. ఈ రోజున చాలామంది వైట్ లైస్ అలాగే బ్లాక్ లైస్ ఉంటాయి. అంటే ఒక మంచి జరుగుతుంది అని అనుకుంటే దాన్ని ఏం చేస్తారంటే వైట్ లైస్ అంటారు, ఎక్కువగా కొంచెం అబద్ధాలు అనమాట. ఈ అబద్ధాన్ని ఏం చేస్తారంటే ఈ అబద్ధం ఆడడం ద్వారా మంచి జరుగుతుంది కదా, ఈ అబద్ధం ఆడితే మేలు జరుగుతుంది కదా అని చెప్పని మంచి జరిగే దానికోసం అబద్ధం ఆడినా పర్వాలేదు అన్నట్లుగా అబద్ధాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. కానీ బైబిల్ మాత్రం దానికి ఏమాత్రం ఒప్పుకోదు. అబద్ధమే. అబద్ధాన్ని దేవుడు ఎన్నడూ కూడా ఒప్పుకోడు. మసిపూసి మారాడికాయ చేద్దామని చెప్పానంటే బైబిల్ ఏమాత్రం కూడా దానిని అంగీకరించదు. అందుకనే బైబిల్ చెప్తుంది ప్రతివాడు తన పొరుగు వాడితో ఏం చేయాలి? సత్యమే మాట్లాడాలి అనేటువంటి సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తూ ఉంది. కొన్ని సందర్భాల్లో తల్లిదండ్రులు కూడా పిల్లలతో అబద్ధాలు ఆడుతూ ఉంటారు. మారం చేస్తున్నారు అనుకోండి, ఏదైనా కావాలని అడిగారు అనుకోండి, నేను ఇస్తాను లేరా అని చెప్పిన వాళ్ళని కంఫర్ట్ ఇవ్వడానికి, వాళ్ళకి చెప్పడానికి, వాళ్ళు తృప్తిపరచడానికి ఇస్తానులే అని చెప్పని అంటాం. అది కూడా సరైనటువంటి పద్ధతి కాదు అని దేవుని వాక్యం చెప్తుంది. అబద్ధం ఆడడం అనేది పొరపాటని అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ నేర్పిస్తూ ఉన్నాడు. అబద్ధం ఏం చేస్తుందనంటే సత్యాన్ని తప్పుగా చూపిస్తుంది. సత్యం ఉన్న చోట దానిని తప్పుగా చూపిస్తుంది. అబద్ధము మోసపుచ్చేదిగా ఉంటుంది. అందుకనే అబద్ధం అనే దానిని మన జీవితాలలో ఎప్పుడు కూడా అది కలిగి ఉండకూడదు అని దేవుని వాక్యం చెప్తుంది. అబద్ధం మీద కట్టుకున్నటువంటి ఏ పనైనా సరే అది నిలబడదు. అబద్ధం మీద దేన్ని కట్టుకున్నప్పటికీ కూడా అబద్ధం ఆడి పెళ్లి చేయండి. నాకు తెలిసిన చాలా కుటుంబాలు, నా అనుభవంలో నేను చూశాను, అబద్ధాలు ఆడి పెళ్లి చేసినటువంటి కుటుంబాలు నిలబడలేదు. అవి ఉండవు. ఎందుకంటే వాక్యం చెప్తుంది అబద్ధమే. అబద్ధం మీద దేవుడు ఎన్నడూ కూడా దానిని అంగీకరించడు అనేటువంటి సత్యాన్ని వాక్యం చెప్తుంది. క్రైస్తవ సహవాసంలోకి మనం వచ్చే మనందరము, కాబట్టి మన క్రైస్తవ విశ్వాస జీవితము సహవాసము పటిష్టంగా ఉండాలంటే ఏం చేయాలి? మనం అబద్ధం ఆడాలా? సత్యం చెప్పాలా? సత్యమే చెప్పాలి, సత్యమే మాట్లాడాలి. ధర్మశాస్త్రంలో ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటంటే నీ పొరుగు వాని మీద అబద్ధ సాక్ష్యము పలుకకూడదు. అది దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చినటువంటి మాట. అబద్ధాలు మాట్లాడే వారి గురించి యేసుక్రీస్తు ఏం చెప్పాడో ఒకసారి చూద్దాం. ఆయన సువార్తలో భూమి మీదకి వచ్చినప్పుడు యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనాన్ని చదువుదాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనాన్ని. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడయ్యుండి సత్యమందు నిలిచిన వాడు కాడు, వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావమును అనుసరించియే మాట్లాడును. వాడు అబద్ధికుడును. అబద్ధం ఎవరి ద్వారా పుట్టింది?
సాతాను ద్వారా పుట్టింది. కాబట్టి ఒక ఆయన ఏమంటాడనంటే, ఎవరిలోనైతే సాతాను ఉంటాడో, ఎవరి హృదయంలోనైతే సాతాను ఉంటాడో వాడు ఖచ్చితంగా అబద్ధాలు ఆడతాడు. అబద్ధాలు ఆడుతున్నామంటే దాని అర్థం ఏంటన్నమాట, వాని హృదయంలో ఎవరున్నారు? అది అబద్ధమునకు జనకుడు, అబద్ధాన్ని సృష్టించినవాడు. ఎక్కడ సృష్టించాడు? ఏదైనా తోటలో అబద్ధాన్ని సృష్టించాడు. ఈ పండు తింటే నిశ్చయముగా చచ్చిపోతారని దేవుడు చెప్పాడు. కానీ సాతాను ఏం చెప్పాడు? మీరు అసలు చావరని చెప్పాడు. అంటే దేవుడు చెప్పినటువంటి నిజానికి దానిని అబద్ధం తీసుకొచ్చి ఆ అబద్ధం ద్వారా సర్వలోక మానవుల మీదకి శాపాన్ని తీసుకుని రాగలిగాడు. ప్రకటన గ్రంథంలో కూడా 22వ అధ్యాయము 15వ వచనంలో, రెవల్యూషన్ 22:15లో 22వ అధ్యాయము 15వ వచనంలో రెండవ రాకడలో కూడా ఎలాంటి పరిస్థితి ఉంటుందో అన్నది యేసయ్య ఆయన మాటల్లో రాయించి పెట్టాడు బైబిల్ గ్రంథంలో. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలుపటనుందురు. ఎవరితో పోల్చి మాట్లాడుతున్నాడండి అబద్ధాలు చెప్పే వాళ్ళను? కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధికులు, వీళ్ళందరితోనూ కూడా అబద్ధం ఆడేటువంటి వారితో పోల్చి మాట్లాడుతున్నాడు. కాబట్టి మన విశ్వాస జీవితంలో అబద్ధం అనే దాని మీద ఎప్పుడు కూడా కట్టుకునే వారిగా ఉండకూడదు. అది ఎన్నడూ నిలబడదనేటువంటి వాక్యాన్ని మనకి స్పష్టంగా నేర్పిస్తూ ఉంది. మరలా చదువుదాం 25వ వచనం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 4:25లో ఒకసారి మరలా చదువుదాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. మనము ఒకరినొకరము అవయములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతి వాడును తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలను. అందుకనే పౌలు గారు ఏమంటాడంటే, మీరు గ్రీకు సంస్కృతిలో, ఆయా కల్చర్లో, ఆయా సంస్కృతిలో, ఆయా పద్ధతుల్లో మీరు అబద్ధం ఆడడం నేర్చుకున్నారు. కానీ ఇది అబద్ధం ఆడడం కుదరదు, ఇది దేవుడు ఒప్పుకోడు. కాబట్టి ప్రతి వాడు తన పొరుగు వానితో అబద్ధం ఆడుట మాని మీరు ఖచ్చితంగా సత్యమే మాట్లాడాలి అని దేవుని వాక్యంలో మనము స్పష్టంగా నేర్చుకుంటున్నాం. ఎందుకనంటే మనం పాత వస్త్రాలను తీసివేసి, అంటే మీరు ఈ పాత స్వభావాన్ని తీసివేసి నూతన స్వభావాన్ని ఏం చేయాలి? మనం ధరించుకున్నాం. నూతన స్వభావాన్ని ధరించుకున్నటువంటి మనందరిలోనూ కూడా కనబడవలసినటువంటి ఒక లక్షణం ఏంటంటే, ఈ అబద్ధం అనేది మన జీవితంలో కనబడకూడదు, సత్యమే మాట్లాడాలి. క్రైస్తవం అనేది క్రీస్తు కోసం విశ్వాస జీవితం కొనసాగించే ఒక డ్యూటీ లాంటిది, ఒక జాబ్ లాంటిది. ఇది క్రీస్తులను ధరించుకున్నటువంటి మనము విశ్వాస జీవితంలో ఒక క్రీస్తుని వెంబడించే డ్యూటీలో జాయిన్ అయ్యాం. అయితే ఈ డ్యూటీలో ఉన్నటువంటి వారు ఖచ్చితంగా సత్యమైనటువంటి వస్త్రాన్ని ఖచ్చితంగా ఏం చేయాలి? ధరించుకోవాలి, ఖచ్చితంగా ధరించుకోవాలి. కాబట్టి మనము డ్యూటీలో ఉన్నాము, మనమందరము ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా సత్యము అనే డ్రెస్సును మనము ధరించుకోవాలి. ఒక మాట ఏంటంటే, ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో, ఎవరైతే దేవుని ఆత్మ స్వాధీనంలో ఉంటారో వాళ్ళ జీవితాలలో అబద్ధానికి ఏ మాత్రం కూడా చోటు ఇవ్వకోకుండా సత్యమే మాట్లాడడానికి అవకాశం ఇస్తారు. కొన్ని సందర్భాల్లో మాట్లాడాల్సి వచ్చినటువంటి చోట కూడా మౌనంగా ఉండడం కూడా, నిజం చెప్పాల్సినటువంటి చోట నిజం చెప్పుకోకుండా మౌనంగా, అంటే నిజం తెలిసినప్పటికీ, సత్యం మనకు తెలిసినప్పటికీ మాట్లాడుకోకుండా మౌనంగా ఉండడం కూడా ఏమని చెప్తుందంటే బైబిల్లో, అది మంచి పద్ధతి కాదు. సత్యం మాట్లాడాల్సి వచ్చినప్పుడు, సత్యం గురించి మాట్లాడవలసినటువంటి అవకాశం మనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా సత్యమే మాట్లాడాలి అని దేవుని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తుంది. 26వ వచనం చదువుదాం. కోపపడుడి కానీ పాపము చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. మొట్టమొదటిది ఏముండాలి? మనలో సత్యం ఉండాలి, అబద్ధం అనేది మన జీవితాలలో ఉండకూడదు. రెండవది కోపం ఉండడం పాపమా? చాలామంది విశ్వాసులు చెప్పేది ఏంటనంటే, కోపం ఉండకూడదు, కోపం ఉంటే పాపం అని చెప్తారు. కానీ బైబిల్ పాపం అని చెప్పట్లా. కోపపడుడి కానీ పాపము. ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తాను నేను. డబ్బు మంచిదా చెడ్డదా చెప్పండి? కత్తి మంచిదా చెడ్డదా? కత్తి చెడ్డదని ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతాం? ఇప్పుడు కత్తితో మనము కూరగాయలు కోసుకోవచ్చు, యాపిల్ కట్ చేసుకోవచ్చు, ఫ్రూట్స్ కట్ చేసుకుని తినచ్చు. అదే కత్తితో వేరే వాళ్ళని కూడా పొడవచ్చు. అంటే మనం దానిని వాడే విధానాన్ని బట్టి, దాన్ని ఉపయోగించే పద్ధతిని బట్టి ఆధారపడి ఉంటుంది, అంతే కదా? అలాగే డబ్బు కూడా మంచిది అంటే చెడ్డదని మనం చెప్పలేము. కొన్ని పదాల్లో మోరల్ అనేటువంటి పదం ఉంది, ఇమ్మోరల్ అనేటువంటి ఉంది. కానీ ఏ మోరల్ అనేటువంటి మూడవ పదం కూడా ఉంది. ఏ మోరల్ అంటే అది మంచిది కాదు, చెడ్డది కాదు, దానికి నైతికత అనేది అసలు ఉండదన్నమాట. కాబట్టి వీటికి
వాటిని మన చేతిలో ఉన్నప్పుడు దానిని వినియోగించే పద్ధతిని బట్టి ఉంటుంది. ఇక్కడ వాక్యం ఏం చెప్తానంటే కోపము మంచిది కాదు, చెడ్డది కాదు. అయితే పాపం అని బైబిల్ చెప్పట్లా, కోపపడుడే. బైబిల్లో దేవుడు కూడా కోపడ్డాడా లేదా? కోపడ్డాడు. ఎలాంటి సందర్భంలో కోపడ్డాడు దేవుడు? ఏదైతే పాపాన్ని చూశాడో, ఏదైతే మనుషులు దేవుని మార్గాలను విడిచిపెట్టేసి తమకు నచ్చిన మార్గాలలో వెళ్ళిపోతూ దేవునిని కాదని విగ్రహారాధన లేకుంటే రకరకాల దేవుళ్ళను చేసుకుని వాళ్ళు ఆరాధన చేస్తున్నప్పుడు ఆ పాపాన్ని చూసినటువంటి దేవత దేవుడు వాళ్ళ మీద ఏం చేశాడు? ఆయన కోపాన్ని చూపించాడు, కోపపడ్డాడు ఆయన. కాబట్టి మన దేవుడే కోపాన్ని చూపించాడు. అసలు ఈ కోపం అనేది మనలోకి ఎలా వచ్చిందంటే అసలు దేవుళ్ళ నుంచే వచ్చింది. కాబట్టి దేవునిలో నుండే కోపం వచ్చింది. కాబట్టి ఆయన ఏ సందర్భాల్లో ఆయన కోపపడ్డాడో మనం కూడా మనలో దేవుడు పెట్టినటువంటి కోపం కూడా ఆయన ఏ పద్ధతిలోనైతే కోపాన్ని చూపించాడో అదే పద్ధతిలో కూడా మనం ఏం చేయాలి? కోపాన్ని చూపించాలి. కోపంలో 2 పద్ధతులు ఉన్నాయి. ఎలాగనంటే మంచి కోసం వాడచ్చు, లేకుంటే దానిని చెడ్డగా కూడా వినియోగించవచ్చు. మంచి కోపం ఉంది, చెడ్డ కోపం ఉంది. చూద్దాం ఈరోజు కోపాన్ని గురించి కొన్ని వాస్తవాలు నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. చూడండి, ఇది అలంకార రూపంలో రాయబడింది. సూర్యుడు అస్తమించే వరకు కూడా మీ కోపము నిలిచి ఉండకూడదు. అంటే సూర్యుడు అస్తమించే లోపు ఏదైనా చేసేచ్చా అని కాదు. అంటే దాని అర్థం ఏంటనంటే సూర్యుడు అస్తమించే వరకు అని అంటే మీ కోపము ఎక్కువ కాలం, ఎక్కువసేపు మీలో ఉంచుకోకూడదు అన్నటువంటి సత్యాన్ని వాక్యం చెప్తుంది. యాంగర్ షుడ్ నాట్ కంటిన్యూ టు లాంగ్ టైమ్ అని మనం చూస్తూ ఉన్నాం. ఎక్కువ రోజులు, ఎక్కువ సమయం దానిని కంటిన్యూ చేయకూడదు. కీర్తన గ్రంథం 4వ అధ్యాయం 4వ కీర్తన 4వ వచనం ఆధారం చేసుకుని ఈ పౌలు గారు రాశాడు. కీర్తన గ్రంథం 4:4లో భయము నొంది పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండిగా మీ హృదయములలో ధ్యానం చేసుకుని ఓరకుండుడి. పడకల దగ్గరకు వెళ్ళేసరికి మీ కోపం ఏం చేయాలి? మనం విడిచిపెట్టేసేయాలని చెప్పని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అయితే కోపంలో 2 రకాలని చెప్పాను. ఒకటి సరైన కోపము, రెండవది తప్పుగా ఉండేటువంటి కోపం. కొంతమంది విశ్వాసులు కోపము ఉండకూడదు, కోపంలో మనం కొనసాగకూడదు అని మాట్లాడుతూ ఉండవచ్చు. కానీ బైబిల్లో చెప్తుంది దేవుడు కోపపడ్డాడని మనం నేర్చుకున్నాం. అయితే దేవుడు ఎలాంటి సందర్భాల్లో కోపపడ్డాడనంటే ఒకసారి పాత నిబంధన గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజలు కనాను యాత్రలో వెళ్తున్నారు. జాగ్రత్తగా వినాలి. కోపాన్ని గురించి మన విశ్వాస జీవితంలో దేనికోసం మనందరిలోనూ కోపం ఉంది, దాన్ని ఎలాగా మనం స్వాధీనం చేసుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలి అన్నది ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. మొట్టమొదటిది అబద్ధం అనేది మనలో ఉండకూడదు. రెండవది కోపం అనే దానిని ఎలా వాడాలో చూద్దాం. ఇశ్రాయేలు జనాంగం వెళ్తూ ఉన్నప్పుడు, కొనసాగుతున్నప్పుడు ఒక ప్రాంతానికి వెళ్ళేసరికి ఈ ప్రజలందరూ కూడా మోయాబు అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. ప్రాంతానికి వచ్చిన తర్వాత వీళ్ళందరూ మోయాబు అనేటువంటి ప్రాంతంలో ఉన్నప్పుడు అక్కడ ఏం జరిగిందనంటే ఇశ్రాయేలీయులు అనేటువంటి వీళ్ళందరినీ చూసి మోయాబు రాజు వీళ్ళందరినీ కూడా శపిందామని చెప్పని బిలాం అనేటువంటి ప్రవక్తను తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని శపించాలని చెప్పని ప్రయత్నం చేస్తే అక్కడ శపించలేదు. ఈలోపు ఆయన ఒక ఆలోచన చెప్పి వెళ్ళిపోయాడు. ఎందుకనంటే మోయాబిల్లో అందమైన స్త్రీలను అలాగే విగ్రహాలు అర్పించిన వాటిని తీసుకుని వెళ్ళి వాళ్ళకి పెడితే దేవుడు వాళ్ళ మీద ఈ యొక్క ఉగ్రతను చూపిస్తాడని చెప్పని బిలాము ఆలోచన చెప్పి వెళ్ళిపోయాడు. తర్వాత ఇలా 24,000 మంది ఒక్కరోజునే చచ్చిపోయారు. ఇంతమంది చచ్చిపోయిన తర్వాత కూడా మిద్యానీయుల నుండి ఒక ఇశ్రాయేలీయుడు వెళ్ళి ఒక స్త్రీని తీసుకువచ్చి ఒక గుడారంలోకి వెళ్ళి పాపం చేస్తూ ఉంటాడు. పెద్దలందరూ కూర్చున్నారు, మోషే, యెహోషువ అలాగే వీళ్ళందరూ కూడా కూర్చున్నప్పుడు వాడు వెళ్ళి పాపం చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఫినెహాసు అనేటువంటి ఒక వ్యక్తి ఉంటాడు. అహరోను మనవడు అనమాట. ఈయన ఏం చేశాడనంటే వాళ్ళిద్దరు వెళ్ళి పాపం చేస్తున్నప్పుడు ఒక ఈటి తీసుకుని వెళ్ళి ఇద్దరిని కూడా పొడిచి చంపేసి ఒక్కసారే చంపేశాడు. ఇద్దరిని కూడా చంపేసినప్పుడు దేవుడు ఏమన్నాడనంటే పాత నిబంధన గ్రంథంలో నిర్గమకాండం 20వ అధ్యాయంలో నరహత్య చేస్తే పాపం అన్నాడు దేవుడు. కానీ ఈటి పట్టుకుని వెళ్ళి వీళ్ళిద్దరిని పొడిచి చంపేస్తే షబాష్ అన్నాడు దేవుడు. ఎందుకనంటే వాళ్ళు చేసినటువంటి పాపాన్ని దేవుడు చూసి సహించలేకపోయాడు. ఏ పాపాన్నైతే దేవుడు చూసి సహించలేకపోయాడో ఫినెహాసు కూడా అదే పాపాన్ని చూసి సహించలేకపోయాడు. కాబట్టి దేవుడు ఫినెహాసుని బట్టి దేవుడు అతనిని మంచివాడు, మంచి పని చేశాడని చెప్పని దేవుడు అతన్ని గుర్తించడం జరిగింది. కాబట్టి మన విశ్వాస జీవితంలో మనం నేర్చుకోవలసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి సత్యం ఏంటంటే కోపము అనేటువంటి దానిని, నీతియుక్తమైనటువంటి కోపం ఉంది, అలాగే పరిధులు దాటి చూపించేటువంటి కోపం కూడా ఉంది. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో ఆయన కోపపడ్డాడు. ఆయన కోపం ఏ సందర్భాల్లో వినియోగించాడో, ఆయన కోపము ఎలా నీతియుక్తమైనదో ఒకసారి ఇది మనం ధ్యానం చేద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయంలో యేసు ప్రభు ఆయన సమాజ మందిరంలో ఉన్నాడు. ఆయన సమాజ మందిరంలో ఉన్నప్పుడు ఒక ఓచ చేయగలిగినటువంటి వాడు, పెరాలసిస్తో బాధపడుతున్నటువంటి వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఆ రోజు సబ్బాతు,
విశ్రాంతి దినం. విశ్రాంతి దినాన్న యూదులైనటువంటి వారు ఏ పని కూడా చేయకూడదు, వాళ్ళ పద్ధతి ప్రకారం, వాళ్ళ ఆచార్య ప్రకారం. సరే, ఈ యూదులందరూ కూడా కూడుకున్నప్పుడు అక్కడ సబ్బాతు దినాన్న ఎప్పుడైతే ఓచ చేయగలిగినటువంటి వాడు ఉన్నాడో, యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడనంటే ఆయనని చూసి బాగు చేద్దాం అని, స్వస్థపరుద్దాం అని చెప్పి నేను అనుకున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదులందరూ కూడా విశ్రాంతి దినాన్న ఈయన ఏదైనా చేస్తాడేమో అన్నట్టుగా వాళ్ళందరూ చూస్తూ ఉన్నప్పుడు మార్కు సువార్త 3వ అధ్యాయం 5వ వచనాన్ని ఒకసారి చదువుదాం చూడండి. మార్క్ చాప్టర్ 3 verse 5లో, మార్కు సువార్త 3వ అధ్యాయము 5వ వచనంలో యేసు ప్రభు అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. 3వ అధ్యాయము 5వ వచనం, ఆయన వారి హృదయ కాఠిన్యమును దుఃఖపడి కోపముతో వారిని కలయచూచి నీ చెయ్యి చాపమని ఆ మనుషునితో చెప్పాను. చూస్తూ ఉన్నాడు, వీళ్ళందరూ కూడా చూస్తూ ఉన్నారు అసలు యేసు ఏం చేస్తాడని. ఆయన ఏం చేశాడు? కోపముతో కలయ చూసి, అంటే కళ్ళెర్ర చూసి అందరిని కూడా చూశాడు అనమాట. ఎందుకని? వాళ్ళ హృదయంలో ఉన్నటువంటి కాఠిన్యాన్ని చూసి ఈయన కోపం తెచ్చుకున్నాడు. ఎందుకని? వాడు బాధలో ఉన్నాడు, ఇబ్బందులో ఉన్నాడు, సమస్యలో ఉన్నాడు. విశ్రాంతి దినం అయితే ఏంటి, మరొక రోజు అయితే ఏంటి, కష్టంలో ఉన్నవాడిని విడిపించడం ఏ రోజైనా పర్వాలేదు, పని చేయకూడదనేటువంటి నిబంధనలు మీరు పెట్టుకున్నారు, అది కరెక్ట్ కాదని చెప్పని అక్కడ కోపపడి చేయి చాపమని ఆ వ్యక్తిని ఏం చేశాడు? యేసయ్య బాగు చేశాడు. తర్వాత మార్కు సువార్త 11వ అధ్యాయంలో కూడా యెరూషలేము దేవాలయానికి యేసు ప్రభు వెళ్ళాడు. ఇంచుమించుగా చాలా సందర్భాల్లో వెళ్ళాడు. యెరూషలేము దేవాలయానికి వెళ్ళేసరికి యెరూషలేము దేవాలయంలో కొన్ని గదులు ఉంటాయి. అన్యజనులు కూర్చునేటువంటి ప్లేస్ వేరేగా ఉంటుంది, స్త్రీలు కూర్చునేటువంటి చోట ఒక చోట ఉంటుంది, యూదులు కూర్చునేటువంటి ప్లేస్ ఒక చోట ఉంటుంది, పాస్టర్లు గారు పాస్టర్లు యాజకులు కూర్చునే ప్లేస్ ఒక చోట ఉంటుంది, ప్రధాన యాజకులు కూర్చునే ప్లేస్ ఉంటుంది. అన్యుల ప్లేస్లోకి స్త్రీలు రాకూడదు, స్త్రీల ప్లేస్లోకి అన్యులు వెళ్ళకూడదు, యూదుల స్థలంలోకి అన్యులు వెళ్ళకూడదు, అన్యుల ప్లేస్లోకి యూదులు వెళ్ళకూడదు. ఎక్కడున్న వాళ్ళు అక్కడే కూర్చోవాలి. అయితే అన్యజనులు కూర్చుండేటువంటి ఆ గదిలో ఏం చేశారంటే వ్యాపారం చేయడం మొదలుపెట్టారు. గొర్రెలు అమ్మటం, రోకలు మార్చడం, లేకుంటే పావురాలు అమ్మటం, ఇలాంటి వ్యాపారం జరుగుతుంది. యేసు ప్రభు ఆ యెరూషలేము పట్టణానికి వచ్చినప్పుడు అన్యజనులు కూర్చుని అక్కడ ఆరాధన చేసుకుని దేవునికి ప్రార్థన చేసేటువంటి ఆ స్థలంలో వీళ్ళు వ్యాపారం చేస్తున్నప్పుడు అని కోపపడ్డాడు. ఎందుకని? తండ్రి ఇల్లు ఇదే ప్రార్థనా మందిరం అనబడను, కానీ మీరు దీన్ని ఏం చేశారు? దొంగల గుహగా చేశారని చెప్పని కోపపడి ఆ గువ్వలమ్మేటువంటి వారిని, ఆ యొక్క రోకలు మార్చేటువంటి బల్లలను ఆయన త్రోసివేసి ఏం చేశాడు? ఆయన ఏం చేశాడు? కోపపడ్డాడు, చాలా కోపాన్ని చూపించాడు. కాబట్టి యేసయ్య చూపించినటువంటి ఈ కోపము ఇది నీతియుక్తమైనటువంటి కోపమే అని మన వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కోపం చూపించాలి, కానీ ఎక్కడ చూపించాలో, ఎవరి మీద చూపించాలో, ఎంత చూపించాలో, ఎంతవరకు కోపపడాలో అన్న దానిని ఎప్పుడు కంట్రోల్లో ఉండగలుగుతామనంటే దేవుని ఆత్మచేత మనం ఎప్పుడైతే నడిపించబడతామో, ఎప్పుడైతే దేవుని సహాయము మనం కోరుకుంటామో, మన విశ్వాస జీవితంలో భక్తిని, ఆత్మీయతను మనం ఎప్పుడైతే కొనసాగిస్తామో అప్పుడు ఈ కోపాన్ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతామనేటువంటి సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది. కోపంలో 2 రకాలని చెప్పాను కదా. కోపానికి ఉన్నటువంటి కొన్ని గుణ లక్షణాలు నేను చెప్తాను, ప్రాముఖ్యంగా జాగ్రత్తగా వినండి. కోపము ఎక్కువ కాలం కొనసాగకూడదు. ఆ కోపాన్ని మనసులోనే పెట్టుకుని దానిని గనక పొదిగామనుకోండి, అది గుడ్లు పెడుతుంది, గుడ్లు పెట్టి పిల్లలు కూడా చేసేస్తుంది. అది కోపం అంటే. కోపాన్ని మనము చాలా జాగ్రత్తగా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. కోపాన్ని గనక ఎక్కువసేపు మనం ఉంచుకున్నట్లయితే, చూడండి, కోపాన్ని ఎవరి గుండెల్లో అయితే ఉంటుందో అది ముందుగా కోపం కలిగినటువంటి వారికి హాని చేస్తుంది. గమనించండి, ఎవరినైతే కోపం ఉందో ఆ కోపము వాళ్లకు హాని చేయకోకుండా ఎదుటి వాళ్లకు హాని చేయదు. గమనించాలి, మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. గమనించండి, ఎలాగనంటే మనము కోపం అనేది మన జీవితాలలో మనం అలాగే కంటిన్యూ చేస్తా ఉన్నాం అనుకోండి, మొట్టమొదట ఆ కోపము మనకు నష్టాన్ని కలిగిస్తుంది, తర్వాతే ఎదుటి వాళ్ళకి అది నష్టాన్ని తీసుకొస్తుంది. కోపము ఎక్కువగా ఉన్నటువంటి వల్ల బీపీ ఎక్కువైపోయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కోపం ఎక్కువ రావడం వల్ల హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. కోపం ఎక్కువగా ఉండడం వల్ల, ఎక్కువ కాలం చూపించడం వల్ల పారాలసిస్ వచ్చేసిన వాళ్ళు ఉన్నారు. కోపాన్ని ఎక్కువ చూపించడం వల్ల బ్రెయిన్ హ్యామరింగ్ అయిపోయి, అంటే నరాలు పగిలిపోయి వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. జరిగిన వాస్తవాలు. కాబట్టి మొట్టమొదట మనకు హాని చేస్తుంది కోపం ఫస్ట్గా. అంటే కోపము నీతియుక్తమైనది, నిజాయితీపరమైనది, మంచి కోసం వాడితే పర్వాలేదు, కానీ ఎదుటి వాళ్ళ కోసం ఎక్కువ మనం కోపాన్ని చూపించేవారుగా ఉన్నట్లయితే అది జీవితానికి నష్టాన్ని కలిగిస్తుంది. కోపం ఎక్కువ కాలం మనలో ఉంటే ఎసిడిటీ వస్తుంది. ఎసిడిటీ లోపల పెట్టుకుంటాం. ఒక మాట ఏమంటారంటే, బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే,
కోపము అనేది మనం పడకల దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా కోపాన్ని ఉంచుకోకూడదు. ఎప్పుడైతే పడకల దగ్గరికి వెళ్ళామో అప్పటితో మనము క్లియర్ చేసేసుకోవాలి, సెట్ చేసేసుకోవాలి. ఎందుకంటే కోపంతోనే పడుకున్నాం అనుకోండి, ఏం జరుగుతుందో తెలుసా? ఆ రాత్రి కళల్లో చెడ్డ కళలు వస్తాయి. ఉదయం లేవగానే మనం కూడా ఎలా లేస్తాం? కోపంతోనే లేస్తాం. కాబట్టి ఆ రోజంతా కూడా మనకి చెడ్డగానే జరుగుతూ ఉంటుంది. కాబట్టి కోపం అనేది ఎంత ప్రభావవంతమైనదో ఒకసారి మనమే పరీక్షించుకోవాలి. కోపాన్ని మనసులో పెట్టుకుని పడుకోకూడదు, జాగ్రత్త కలిగి ఉండాలి. కోపం జీవితంలో ఉన్నట్లయితే రకరకాల రోగాలకు, రకరకాల జబ్బులకు అది తెచ్చిపెట్టుకుంటామని మనము చూస్తూ ఉన్నాం. కోపంతో ఎక్కువ మంది కనుక రాత్రి పడుకున్నట్టయితే ఏం చేస్తుంది? నిద్ర పట్టదు. కొంతమందికి నిద్ర పట్టదు కోపంతో ఉన్నప్పుడు. కక్ష సాధించాలి, లేకుంటే వాళ్ళ మీద కక్ష తీర్చుకోవాలి. జీవితంలో శాంతి అనేది, నెమ్మది అనేది ఉండదు. ఆ కోపంతో దినమంతా కూడా అలా కోపంతోనే ఉన్నప్పుడు మన జీవితాన్ని అది పాడు చేస్తుంది. కోపం కనుక మన జీవితంలో ఉన్నట్లయితే సాతాను ఆ కోపాన్ని ఒక ఆయుధంలా వాడుకుంటాడు. మనలో ఏ కోపమైతే ఉందో సాతానికి అదొక మంచి ఆయుధం అనమాట. ఆ కోపాన్ని వాడుకోవడానికి ఉపయోగిస్తాడు. చూడండి, పాత నిబంధన గ్రంథంలో కయీను హేబేలు గురించి మనము ఆదికాండం 4వ అధ్యాయంలో చదువుకుంటాం. కయీను హేబేలు మధ్య ఎందుకు చంపేశాడు కయీను అండి తమ్ముడిని? కోపంతోనే కదా. నా అర్పణ దేవుడు అంగీకరించలేదని దేవుని మీద ఉన్నటువంటి కోపముతో తమ్ముడిని ఏం చేశాడు? పగపట్టి చంపేశాడు. ఒక్కరోజుతోనే చంపేలా నీ ప్లాన్ చేసుకుంటూ ఉన్నాడు. ఎక్కడ అవకాశం దొరుకుద్దా అని చెప్పని రోజు తన మనసులో మెడిటేట్ చేసుకుంటూ ఉన్నాడు. కోపంతో రగిలిపోతూ ఉన్నాడు. అవకాశం దొరికింది, ఒకరోజున ఏం చేశాడు? చంపేశాడు. కొంతమంది విశ్వాసుల జీవితాల్లో కోపము మంచిగానే ప్రారంభించబడుతుంది. కోపం మంచిదే, నేను కాదంటలేదు. బైబిల్ కూడా కోపం ఉండాలని కూడా బైబిల్ చెప్తుంది. అయితే ఆ కోపము కొంతమంది జీవితాలలో మంచిగానే ప్రారంభమవుతుంది. అయితే దాన్ని ఒకవేళ కనుక మనం దానిని కొనసాగించే వారమైనట్లయితే ఆ కోపం మన జీవితాలలో అది నష్టాన్ని కలిగించేదిగా ఉంటుంది. కోపం చూపించేది ఆ పాపం మీదే కానీ వ్యక్తి మీద కాదు. కోపం దేన్ని బట్టి కోపం చూపించాలి? జరిగినటువంటి పొరపాటును బట్టి. ఇప్పుడు ఏ వ్యక్తి మీదైనా మనం కోపపడ్డామనుకోండి, ఆ కోపము అది ఎలా ఉండాలనంటే మంచిగా ఉండేటువంటి కోపంగా ఉండాలి. ఆ తప్పు ఎవరైతే తప్పు చేశారో ఆ వ్యక్తి మీద జరిగినటువంటి పొరపాటుని బట్టి మనం కోపపడుతున్నప్పుడు మన కోపాన్ని చూసినటువంటి వ్యక్తి, అరే నేను తప్పులే ఉన్నాను, నేను పొరపాటు చేశానని చెప్పని ఆ పొరపాటును సరిదిద్దుకోవడానికి ఉపయోగపడేదిగా ఉండాలి. కానీ ఆ కోపము ఆ వ్యక్తిని ఇంకా లోపలికి, ఇంకా నష్టానికి తీసుకుని వెళ్ళి, లేకుంటే ఇంకా పాపంలోనే బ్రతకడానికి, ఆ పొరపాటులో నుంచి బయటికి రాలేనంతగా ఆ వ్యక్తి మీద కోపం మనము చూపించకూడదు. కోపము మన విశ్వాస జీవితంలో మంచి కోపాన్ని కలిగి ఉండాలని వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21-22 వచనాల్లో, మత్తయి సువార్త 5వ అధ్యాయము 21-22 వచనాల్లో నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు. మాథ్యూ 5:21లో, మాథ్యూ 5:21-22లో నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కోపం కక్ష సాధించేదిగా ఉండకూడదు. వాక్యం చెప్తుంది కోపం చూపించాలి, అది న్యాయబద్ధమైనటువంటి కోపమై ఉండాలి, క్షేమాన్ని కలిగించేటువంటి కోపంగా ఉండాలి. నీ సహోదరుని మీద కోపపడొద్దని చెప్పి వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. ఆ కోపము ఎక్కడి దాకా వెళ్ళకూడదని అంటే మనము విమర్శలో నిలబడేటువంటి విధంగా, దేవుని తీర్పు ముందు నిలబడేటువంటి పరిస్థితికి, అంటే కోపము మంచిగానే వినియోగించాలి కానీ ఆ కోపము పాపం చేసేంత పరిస్థితికి తీసుకుని వెళ్ళకూడదనేటువంటి సత్యాన్ని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తుంది. కోపము శాపాన్ని ప్రకటించేదిగా ఉండకూడదు. కోపంతో కొంతమంది ఏం చేస్తారంటే, కొంతమందిని ఎదుటి వాళ్ళని ఏం చేస్తారు? శపించేస్తారు. కోపం తట్టుకోలేక దూషణ మాటలు వచ్చేస్తాయి, వాళ్ళు దూషిస్తారు, శపించేస్తారు వాళ్ళని. ఇప్పుడు పాత నిబంధన గ్రంథములో మోషే ఇశ్రాయేలుకి నాయకుడిగా ఉన్నప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, కనాను దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని చెప్పాను. ఆ కనాను యాత్రలో మోషేతో దేవుడు ఏమన్నాడనంటే, ఇశ్రాయేలు ప్రజలు నీళ్ళు కావాలని అడిగారు. ఆ నీళ్ళు కావాలని అడిగినప్పుడు దేవుడు అన్నాడు, బండతో మాట్లాడయ్యా అని చెప్పాడు. ఈ ప్రజలు అతనిని కోపం రప్పించడం వల్ల తన కోపాన్ని తెచ్చుకుని ఏం చేశాడు? బండను 2 సార్లు కొట్టాడు. ఏం జరిగింది? కోపం వల్ల ఏం జరిగింది? ఏ దేశాన్ని అయితే దేవుడు వాగ్దానం చేశాడో ఆ కనాను దేశానికి చేరలేకపోయాడు, చూడగలిగాడు అంతే. ఎందుకని?
ఆ కోపం వల్ల నష్టపోయాడు. నీతియుక్తమైనటువంటి కోపం ఎలా ఉంటుందనంటే, మనం చూపించేటువంటి నీతియుక్తమైన కోపం వలన ఎదుటి వ్యక్తికి అర్థం అవ్వాలి. మనం కోపపడుతుంది ఎందుకు కోపపడుతున్నారు పలానా వాళ్ళు, ఎందుకు వాళ్ళు సీరియస్ అవుతున్నారు, నేను తప్పు చేశాను కదా, నేను పొరపాటు చేశాను కదా అని వాళ్ళు చేసిన పొరపాటు ఏంటో అర్థమయ్యే విధంగా నీతియుక్తంగా ఉండాలి కోపం అనేది. అంతేగాని వాళ్ళు తప్పులో నుండి బయటికి వచ్చే విధంగా ఉండాలి, కానీ మనము దానిని ఇంకా వారు కోపంలోనే కొనసాగే విధంగా ఉండకూడదు. కోపం అనేది ఇంటలెక్చువల్ ప్రైడ్తో ఉండకూడదు. అంటే నాకు అన్నీ తెలుసు, నాకు బాగా తెలుసు అనేటువంటి చూపించుకోవడానికి కోపం చూపించి ఎదుటి వాళ్ళని తక్కువగా చూడడం అనేది కూడా ఉండకూడదని దేవుని వాక్యం చెప్తుంది. కోపం అనేది ఎప్పుడు కంట్రోల్గా ఉండాలి. కోపాన్ని కనపరచాలి, కానీ అది ఎంతవరకు ఉండాలో అంతవరకే దాన్ని చూపించాలి. కోపము దైవికమైనదైతే కనుక అది పవిత్రతలోనికి నడిపిస్తుంది, జీవితాన్ని సరిచేసేదిగా ఉంటుంది, బాగుపరిచేదిగా ఉంటుంది. లేకపోతే సరైనటువంటి అది కోపం కానే కాదు. మన విశ్వాస జీవితంలో కోపం అనేది ఉండాలి, కానీ ఎంతవరకు వాడాలి, ఎంతవరకు దాన్ని వినియోగించాలి, ఏ పద్ధతిలో వాడాలి, ఎంతవరకు కంట్రోల్ కలిగి ఉండాలో అన్న దానిని జాగ్రత్తగా మనం ఆలోచన కలిగి ఉండాలి. ఎప్పుడు అలా ఉండగలుగుతాం? దేవుని ఆత్మకు మనము సంబంధించిన వారిగా, దేవుని ఆత్మతో మనం కనెక్ట్ అయి ఉన్నప్పుడు, దేవుని సహాయాన్ని కోరుకున్నప్పుడు కోపం మంచిదిగా ఉంటుంది. కోపం మన మీదకి కొన్ని సందర్భాల్లో ఆశీర్వాదాన్ని తీసుకురాకోకుండా కూడా అడ్డుపడేదిగా ఉంటుంది. ఎలాగనంటే డిఎల్ మూడి గారు అని చెప్పని ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఆయన ఒక చోటకి వెళ్ళాడు. ఆయన సువార్త సభలు పెట్టాడు. 10 రోజులు సువార్త సభలు పెట్టారు. జరుగుతూ ఉన్నాయి. చాలా రోజులు జరిగిన తర్వాత అక్కడ ఎవ్వరు కూడా మార్పు చెందట్లా, ఒక్కళ్ళు కూడా దేవుని అంగీకరించట్లా, ఒక్కళ్ళు కూడా దేవునిలోకి రావట్లా, స్పందన కలగట్లా. అప్పుడు ఏం చేశారంటే, ఒకరోజు నైట్ మీటింగ్ అయిన తర్వాత కూర్చుని బోర్డు మెంబర్స్ అందరూ కూడా, కమిటీ మెంబర్లు అందరూ కూడా కూర్చుని ఒక రూమ్లో మాట్లాడుకుంటున్నప్పుడు డిఎల్ మోడీ గారు ఆత్మచేత ప్రేరేపించబడి, దేవుడు నాకు ఒక మాట చెప్తున్నాడు, మనలో ఎవరో బాగా కోపంతో ఎవరి మీదో కక్ష సాధించాలనేటువంటి ఆలోచనతో కోపంతో రగిలిపోతున్నారు. దయచేసి మీలో ఉన్న వారెవరో దయచేసి వాళ్ళు గమనించుకుని దాన్ని సరి చేసుకుంటే మంచిది, లేకపోతే అది చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పని అందరి ముందు కళ్ళెర చూసి అందరినీ తీవ్రంగా చూస్తూ ఉన్నాడు. ఇలా చూస్తూ ఉన్నప్పుడు ఆ కమిటీ బోర్డు ప్రెసిడెంట్ చైర్మన్ ఏం చేశాడంటే బయటికి వెళ్ళిపోయిన తర్వాత అందరూ అనుకున్నారు ఎందుకో బయటికి వెళ్ళిపోయాడేమో అని చెప్పని అనుకున్నారు, ఏదో పని ఉంది అనుకున్నారు. ఒక అరగంట తర్వాత మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత సారీ అని చెప్తూ ఆయన అన్న మాట ఏంటంటే, నేను 10 రోజులుగా ఒక వ్యక్తి మీద కోపపడ్డాను, ఆయన మీద కక్ష పెట్టుకుని నేను ఆయనతో మాట్లాడట్లేదు, నాలో నేను ఈ యొక్క కోపముతో అంటే లోపల నేను ఈ పోరాటం జరుగుతూ ఉంది, అందుకని దేవుడి కార్యం జరిగించకపోవడానికి నా మూలన ఇది జరుగుతుందని చెప్పని వెళ్ళాను. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాను, అతనితో మాట్లాడాను, అతనితో సమాధాన పడ్డాను, అందుకని మరలా వచ్చి నేను మీతో మాట్లాడుతున్నానని చెప్పాడు. నెక్స్ట్ రోజున మీటింగ్స్ పెట్టారు. డిఎల్ మూడి గారు వాక్యం చెప్తూ ఉంటుంటే వేల కొలది, వందల కొలది ఆత్మలు దేవుని వాక్యాన్ని చేత స్పందింపబడి వాళ్ళ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి దేవుని దగ్గరికి వచ్చి వేల కొలది మంది దేవుని రక్షణలోకి రాగలిగారు. కోపము దేవుని ఆశీర్వాదం రాకోకుండా ఏం చేస్తుంది? అడ్డుపడుతుంది. అది ఎవరి మీదైనా కావచ్చు, అది కోడల మీద, లేకుంటే అత్తగారి మీద, తోడుగోళ్ళ మీద, లేకుంటే తోడళ్ళ మీద, లేకుంటే అన్నగారి మీద, బంధువుల మీద, ఎవరి మీద చూపించిన కోపమైనా కావచ్చు, అది కంటిన్యూ అయ్యే విధంగా ఉండకూడదని వాక్యం చెప్తుంది. కంటిన్యూ చేయకూడదు. ఈ సూర్యుడు అస్తమించే వరకు మాత్రమే ఆ కోపం నిలిచి ఉండకూడదు. తొందరగా దానిని ఏం చేయాలి? మనం ఒప్పుకోవాలి, దానిని విడిచిపెట్టాలి అనేటువంటి సత్యాన్ని వాక్యం చెప్తుంది. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనాన్ని ఒక్కసారి చదువుదాం చూడండి. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. జేమ్స్ చాప్టర్ 1:19లో, నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు ఏమై ఉండాలి? నిదానించువాడు ఉండాలి. అంటే కోపగించేటప్పుడు ఒక్క నిమిషం అంటే డిలే చేస్తే, ఒక్క నిమిషం ఆలోచించి కోపపడితే. ఇంకొక ఆయన ఏమంటాడనంటే, మనం కోపపడడానికి ముందు ప్రార్థన చేసుకుని కోపపడాలంట, కోపగించిన తర్వాత కూడా ప్రార్థన చేసుకుని ముగించాలంటాడు. ఇది మనకి కొంచెం ఒకసారి ఉద్రేకం వచ్చిన తర్వాత ప్రార్థన చేసుకుని అంత టైం కూడా ఉంటుందా? ఎందుకనంటే ఇక్కడ యాకోబు పత్రికలో రాయబడి ఉంది, కోపగించువాడు నిదానించి కోపగించాలి. అంటే కొంచెం ఆలోచించి ఈ విషయంలో కోపపడాలా లేదని చెప్పని ఒక్క సెకండ్ ఆలోచించి ప్రార్థన చేసుకుని మొదలు పెడితే ఎంతవరకు కోపగించుకోవాలో, ఎంతవరకు కోపం చూపించాలో అంతవరకే కోపం చూపించగలుగుతాం ప్రార్థన చేస్తే.
మరలా అయిపోయిన తర్వాత, కోపగించిన తర్వాత ఎందుకు కోపగించుకోవాలని అంటే ఆ కోపము మనలో నిలిచి ఉండుకోకుండా దాంట్లోంచి మనం విడుదల పొందడానికి, మనం రిలీజ్ అయిపోవడానికి. ఎందుకంటే కోపగించిన తర్వాత ఆ కోపం మనలో ఉంటుంది, ఇంకా అది దాన్ని ఆలోచిస్తూనే ఉంటాం. చాలా సందర్భంలో రాత్రి పగలు ఆ నెక్స్ట్ రోజు కూడా ఆలోచిస్తాం. దానివల్ల మనకి రకరకాల నష్టాలు కలుగుతాయి. అందుకని ప్రార్థన ఎప్పుడైతే చేస్తామో, ప్రార్థన ఎంతవరకు చూపించాలో, ఎంతవరకు కోపగించాలో, ఎంతవరకు కోపాన్ని మనం కనుపరచాలో ప్రార్థన మనల్ని ఏం చేస్తుంది, కంట్రోల్ చేయగలుగుతుంది అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అది మన పిల్లల మీద కావచ్చు, తల్లిదండ్రుల మీద కావచ్చు, ఎవరి మీదైనా కావచ్చు, మనం పనిచేసే చోట కొలీగ్స్తో కావచ్చు, ఎవరి మీదైనా సరే కోపాన్ని పరిధులు దాటి మనం కోపాన్ని చూపించకూడదని దేవుని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తుంది. ఇంకా ముందుకు వెళ్దాం. మొట్టమొదటిది ఏం నేర్చుకున్నాం మనం? అబద్ధం అనేది మన జీవితాల్లో ఉండకూడదు. రెండవది, కోపం ఉండకూడదా? ఉండాలి, కానీ అది న్యాయబద్ధమైనటువంటి కోపంగా ఉండాలి. దానికి రీజన్ ఉండాలి. ఆ రీజన్ లేకుండా అనవసరంగా కొంతమంది కోపం వస్తే చాలా విలువైన వస్తువులు, అసలు ఒక సిస్టర్ ఒకసారి కోపం వస్తే ఐఫోన్ అనమాట, జస్ట్ అప్పుడే కొనుక్కొచ్చాడు వాళ్ళ ఆయన, గోడగేసి కొట్టిందంతే. అంటే కోపము నష్టాన్ని తీసుకొచ్చేదిగా ఉండకూడదు. అది మనం నేర్చుకుంటాం. కోపం ఉండడం తప్పు కాదు సుమా, ఉండాలి. అది నీతిబద్ధమైనది, నిజాయితీగా, అది న్యాయబద్ధమైనటువంటి కోపాన్ని కలిగి ఉండాలి. 27, 28 వచనాలు చదువుదాం. ఎఫెసియన్స్ 4:27-28, 27, 28 వచనాలు. అపవాదికి చోటు ఎక్కుడి, దొంగిల వాడు ఇక మీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలిగి నిమిత్తము తన చేతులతో మంచి పని ఏం చేయాలి, కష్టపడాలి. ఇక్కడ పౌలు గారు 2 విషయాలు చెప్తున్నాడు. మొట్టమొదటిది ఏంటంటే దొంగతనం చేయకూడదు, దొంగిలకూడదు. రెండవది ఏంటంటే కష్టపడి పని చేయాలి. దొంగిలకూడదు, పని చేయకుండా ఖాళీగా ఉండకూడదు, దొంగతనం చేయకూడదు. అంటే ఇక్కడ ఈ ఎఫ్ఎస్సి పట్టణంలో ఏం జరుగుతూ ఉండేది అంటే ఈ యొక్క ఆ సాంప్రదాయాలు, ఆ పద్ధతులు, వాళ్ళు చాలామంది దొంగలు యేసుప్రభు నమ్ముకుని దేవుల్లోకి వచ్చారు, యేసుప్రభుని నమ్ముకున్నారు. కానీ దొంగతనం అనేది వాళ్ళ వృత్తిగా భావించి చేసేవాళ్ళు. దొంగతనం చేయడం వాళ్ళ వృత్తి. కానీ యేసుప్రభుని నమ్ముకున్నాక కూడా ఇంకా అదే వృత్తిని కొనసాగితే బైబిల్ ఏం చేస్తుంది, ఒప్పుకోదు. దానికి ఏమంటుందంటే దొంగిలించువాడు ఇక మీదట దొంగిలక. అంటే ఒకప్పుడు యేసుప్రభుని అంగీకరించక ముందు, దేవుడంటే తెలియక ముందు దొంగతనం చేసావు, ఆ వృత్తిగా భావించావు. కానీ యేసుప్రభుని అంగీకరించి దేవుల్లోకి వచ్చిన తర్వాత ఇంకా దాన్ని ఏం చేయాలి, ఇక మీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో ఏం చేయాలి, కష్టపడి పని చేయాలి. దొంగతనం చేయకుండా, ఖాళీగా వండుకోకుండా పని చేయాలి అని దేవుని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తోంది. అయితే ఒక విషయం ఏంటంటే దొంగతనం చేయకూడదు, కష్టపడి పని చేయాలి. కష్టపడి సంపాదించిన దానిలో నుండి మనము ఇతరులకు ఏం చేయాలి, సహాయం చేయాలి. చేతులతో కష్టపడి అక్కర గల వారికి పంచిపెట్టుటకు మంచి పని చేయాలని దేవుని వాక్యములో మనం చూస్తా ఉన్నాం. పని చేయకుండా గనక ఖాళీగా ఉంటే ఏమవుతుందంటే సాతానుకు అది కర్మాగారం అంటాడు ఒక ఆయన. an empty mind is devil workshop అంటాడు. అంటే మనం ఒకవేళ ఖాళీగా ఉన్నామో, మన మైండ్ని ఖాళీగా పెట్టుకున్నాం, ఏం పని చేయకోకుండా. కాబట్టి సాతాను ఏం చేస్తాడనంటే ఆ ఖాళీగా ఉన్న వారి మనసులో రకరకాల ఆలోచన తీసుకొచ్చి చేస్తూ ఉంటాడు. ఖాళీగా ఉన్నానంటే ఇక్కడ నేను ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలి. చాలామంది స్త్రీలు ఏమంటారంటే నేను ఇంటి దగ్గర ఖాళీగానే ఉన్నాను అని చెప్పని చాలామంది మాట్లాడుతుంటారు. ఖాళీగా ఉండడం ఏంటండి? దేవుడు నియమించిన పద్ధతి ఏంటంటే భర్త పని చేయాలి, ఉద్యోగం చేయాలి. ఏవండి, ఏదైనా తోటలో ఆదామును పుట్టించక ముందే దేవుడు ఏం చేశాడు, ఏదైనా తోటను పుట్టించి పని కల్పించి అప్పుడు ఆదామును పుట్టించాడు. నీవు ఏదైనా తోటను సేద్యం చేయమని. కాబట్టి ఇంటికి యజమానిగా ఉద్యోగం చేస్తూ పని చేయాలి. స్త్రీలు కూడా దేవుడు వారికి ఇచ్చినటువంటి చదువుని బట్టి ఉద్యోగాలు చేయడం తప్పేం కాదు. కానీ ఉద్యోగం లేకుంటే ఉద్యోగము లేనటువంటి వాళ్ళు ఇంటి పనిని వాళ్ళు చేసుకుంటూ ఇంటి పనిని బాధ్యతగా తీసుకుని ఇది నా రెస్పాన్సిబిలిటీ అన్నట్టుగా చేయాలి. కొంతమంది ఇంటి పనిని కూడా ఎలాగ భావిస్తారని అంటే అదేదో చాలా భారంగా భావిస్తూ ఉంటారు. దేవుడిచ్చినటువంటి పని అంటే పిల్లలను చక్కబెట్టుకోవడం, ఇంటి పని చేసుకోవడం, కుటుంబాన్ని చక్కగా కట్టుకోవడం కూడా అది కూడా పనే, దేవుడిచ్చిందే.
అంటే దేవుని వాక్యం ఏం చెప్తానంటే దొంగిల వాడు దొంగతనం చేయకుండా ఉండాలి. అయితే పని చేసే విధంలో మనం కష్టపడి ఇంటి పనిని లేకుంటే దేవుడు మనకిచ్చిన ఏ పని అయినా ఆ పనిని మనం బాధ్యతగా తీసుకుని చేయాలి. కొంతమంది పని చేస్తారు కానీ తల కొట్టుకుంటూ పని చేస్తారు, ఎందుకు నాకు ఈ పని అన్నట్టుగా. అదేమవుతుందనంటే అది వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదనమాట. అది బాధ్యతగా లేకుంటే ఇది దేవుడు నాకు ఇచ్చిన పని అన్నట్టుగా తీసుకోకుండా అదేదో భారంగా భావించి పని చేస్తూ ఉంటారు. అందుకని వాక్యం చెప్తుందంటే కష్టపడి ఏం చేయాలి? పని చేయాలి. పని చేయడం అనేది మానవులకు దేవుడిచ్చినటువంటి పని. పని లేకుండా ఉండడం బైబిల్ ప్రకారం పాపం. తెలుసా మీకు? పని చేయకుండా భోజనం చేయకూడదని వాక్యం చెప్తుంది. దశలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక మీరు చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత పని చేయకుండా భోజనం చేయకూడదు. కొంతమంది పని చేస్తారు, అయితే పనిని భారంగా భావించే వాళ్ళు కొందరైతే పనిలో ఇంకా ఎక్కువగా కష్టపడతారు. అంటే ఇంకా ఎక్కువగా సంపాదించాలి, ఎక్కువ దానిని నేను సమకూర్చుకోవాలి, అది ఎక్కువగా దురాశతో ఎక్కువగా పని చేస్తారు. అది కూడా మంచిది కాదు. లూకాసు వార్త 12వ అధ్యాయంలో ధనవంతుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏం చేశాడంటే తనకు కావలసిన వాటన్నిటిని దేవుడిచ్చాడు. ఆయన ఏం చేశాడు? అంతా పొలాలు స్థలాలు అంతా కొనుక్కున్నాడు, అంత కావలసిన ధాన్యం అంతా కూడా కొట్లు కట్టించేసుకున్నాడు, కూర్చుకున్నాడు, పెట్టుకున్నాడు. తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు. అంటే కావలసినవన్నీ కూడా రెట్టింపు చేసేసుకుని ఎక్స్టెన్షన్ చేసేసుకుని ఉన్నాడు. అప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఈ రాత్రి నీ ప్రాణాన్ని నేను అడుగుతున్నానని చెప్పాను. ఎక్స్ట్రీమ్గా పని చేయడం కూడా అది కరెక్ట్ కాదు. అలాగని అసలు పని చేయకుండా బద్ధకంగా ఉండడం కూడా మంచిది కాదు. అలాగని ఇచ్చిన పనిని రెస్పాన్సిబిలిటీగా తీసుకోకుండా బాధ్యతారహితంగా ప్రవర్తించడం కూడా సరైన పద్ధతి కాదు అన్న దానిని దేవుని వాక్యం మనకి స్పష్టంగా నేర్పిస్తుంది. అపోస్తలుడైన పౌలు ఆయన సువార్త పని చేస్తూ కూడా డేరాలు గుట్టుకుంటూ ఏం చేశాడు? ఆయన పని చేసుకుంటూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ వచ్చాడు. ఇక్కడ ఒక మాట నేను జ్ఞాపకం చేయాలి. దేవుడు తన సేవకు గనక పిలిస్తే, అంటే సంపూర్ణమైన సేవకు రమ్మని దేవుడు ఎవరినైనా పిలిచినప్పుడు వాళ్ళకి దేవుడు కూడా సేవలో కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. ఆ పని చేయాలి. అలాంటి వారికి తప్ప మిగతా వారందరూ కూడా మనం పని చేయాలని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. బైబిల్ గ్రంథంలో ఎవరినైనా దేవుడు తన సేవకు పిలిచినప్పుడు ఏ పని లేకుండా ఖాళీగా ఉన్న వారిని ఎవరిని పిలవాల గమనించాలి. మోషేని పిలిచాడు దేవుడు. ఎప్పుడు? తన మామ అయినటువంటి ఇత్రో మందలను మేపుతూ ఉన్నప్పుడు. ఎలీషాను దేవుడు సేవకు పిలిచాడు. ఎప్పుడు? 12 అరకలు దున్నుతూ ఉన్నప్పుడు. పేతురు యోహాను ఆంద్రేయుని దేవుడు పిలిచాడు నా సేవకు రమ్మని. ఎప్పుడు పిలిచాడు? వాళ్ళు చేపలు పట్టుకుని వలలు కడుగుకుంటున్నప్పుడు. ఖాళీగా ఉన్న వాడిని ఎవరిని పిలవాల బైబిల్ గ్రంథంలో. అంత మాత్రమే కాదు, ఆమోసుని పిలిచాడు, లేకుంటే ఆంద్రేని పిలిచాడు, మత్తయిని పిలిచాడు, సొంకరి ఆయన మెట్టు దగ్గర కూర్చుని పన్ను వసూలు చేసుకుంటా ఉన్నాడు, ఆయన పిలిచాడు. పౌలుని పిలిచాడు దమస్కు దగ్గర. గిద్యోని పిలిచాడు, ఆయన బండజాటున గోధుమలు దొల్లగొట్టుకుంటున్నప్పుడు. ఖాళీగా ఉన్న వాడిని ఎవరి దేవుడి సేవకు పిలువ. బిజీగా ఉన్నప్పుడు అలాంటి వారిని దేవుడికి సేవకు పిలుస్తాడు. అలాంటి వారికి దేవుడు బాధ్యత ఇచ్చి తన ద్వారా దేవుడి పనిని ఆయన కొనసాగిస్తాడు. కాబట్టి విలియం కేరీ భారతదేశానికి ఒక మిషనరీగా వచ్చాడు. ఆయన విదేశాల్లో ఉన్నప్పుడు, తన దేశంలో ఉన్నప్పుడు, ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు చెప్పులు కుట్టుకునే పని చేసేవాడు. ఆయన ఆ పని చేస్తున్నటువంటి వాడిని నా సేవకు చేయమని చెప్పని భారతదేశాన్ని తీసుకుని వచ్చాడు. 45 భాషల్లో బైబిల్ని తర్జుమా చేయడానికి దేవుడు అతనిని వాడుకున్నాడు. కాబట్టి దేవుడు అప్పగించిన ఏ పనైనప్పటికీ కూడా వాక్యం ఏం చెప్తుందంటే మీరు దొంగతనం చేయకోకుండా మీరు మీ చేతులతో ఏం చేయాలి? కష్టపడి పని చేయాలి. ఆ కష్టపడి పని చేయడం కూడా ఎందుకోసం అని అంటే దేవుడు మీకు ఇచ్చిన దాంట్లో నుండి మనము ఒక సంఘముగా, ఒక అవయవముగా, ఒక శరీరంలో ఒక్కొక్క పార్ట్గా అవయవంగా ఉన్నాం. కాబట్టి సహోదరులకు చేతనైన సహాయం చేయడానికి, ఇతరులకు ఏం చేయాలి? పరిచర్య చేయడానికి, సహాయం చేయడానికి దేవుడు మనకు పనిని అప్పగించాడు. ఈ పని చేయాలని మనం దేవుని వాక్యాన్ని బట్టి నేర్చుకుంటున్నాం. 3 విషయాలు నేర్చుకున్నాం. మొట్టమొదటిది, మన జీవితాలలో ఏముండకూడదు? చెప్పాలి. ఏముండకూడదు? అబద్ధం ఉండకూడదు. రెండవది, కోపం ఉండాలి, అది న్యాయబద్ధమైనటువంటి కోపంగా ఉండాలి. మూడవది, దొంగిలకోకుండా ఖాళీగా లేకోకుండా, దొంగతనం చేయకుండా ఖాళీగా లేకోకుండా ఏం చేయాలి? చేతులతో కష్టపడి పని చేయాలి. ఆ పనిని బాధ్యతగా తీసుకోవాలి. అది భారంగా భావించకూడదు. ఎక్స్ట్రీమ్గా దానిని, ఎక్కువగా దానిని చేయకూడదు. దేవుడిచ్చిన పనిని, దానిని మన బాధ్యతగా తీసుకుని అలా చేయడం ద్వారా ఎప్పుడైతే అబద్ధం ఆడుకోకుండా కోపాన్ని ఎంతవరకు చూపించాలో అంతవరకే చూపించి చేతులతో కష్టపడి దొంగతనం చేయకుండా ఇతరులది ఏది ఆశించుకోకుండా బ్రతికినప్పుడు ఈ లక్షణాలు, ఈ క్యారెక్టర్ బయటపడుతూ ఉన్నప్పుడు లోకం గమనిస్తుంది, వీళ్ళు ఎవరిని ధరించుకున్నారు? క్రీస్తును ధరించుకున్నారు.
అప్పుడు అర్థమవుతుంది లోకానికి వీళ్ళ క్రీస్తుని ధరించుకున్నారు. నేను క్రీస్తుని ధరించుకున్నానని చెప్పుకుంటూ కూడా ఇలాంటి లక్షణాలు కనబడుకోకుండా ఉన్నట్లయితే మనము సాతానుతోనే సంబంధం కలిగి ఉన్నాం, దేవునితో లేని సంబంధం. కాబట్టి మనం క్రీస్తుని ధరించుకున్నాం, క్రీస్తుని ఎరిగిన వారమని మనం మాట్లాడుకున్నట్లయితే పౌలు గారు చాలా ప్రాక్టికల్గా మాట్లాడతారు. ఈ 4వ అధ్యాయం మనం ఇంకా నేర్చుకోబోతున్నాం చాలా ఆత్మీయ సత్యాలు. కాబట్టి మన విశ్వాస జీవితంలో కోపాన్ని కంట్రోల్ చేసుకుందాం, అబద్ధం ఆడుకోకుండా, అలాగే దేవుడు మనకి ఇచ్చిన పనిని మనము నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా దానిని కొనసాగించడానికి ఎక్కడున్నా సరే మంచి పనిని, ఒక సామెతల గ్రంథంలో ఒక మాట మనం చదువుకుంటాం, ఆ పనిలో నైపుణ్యత గలవానిని చూచితివా వాడు ఎక్కడ నిలబడతాడు? రాజుల ముందు, అధికారుల ముందు నిలబడతాడు. దేవుడు నిలబడతాడు అలాంటి వాళ్ళు. ఆ పనిలో ఎక్స్పీరియన్స్ కలిగి, బాగా నైపుణ్యత కలిగి, చాలా వారికి ఇచ్చిన పనిలో కష్టపడి పనిచేసే వాళ్ళని దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడు? అభివృద్ధి చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. తేలికగా వచ్చేటువంటి మనీ ఎప్పుడు కూడా మన దగ్గర నిలబడదు. ఈజీగా వచ్చే మనీ ఏది కూడా మన దగ్గర ఉండదు. కష్టపడి పనిచేసి సంపాదించిన దానిని దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూయండి, తలలు వంచండి. చెప్పబడిన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని అపోస్తలుడైన పౌలు గారు, దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రతివాడు తన పొరుగు వానితో సత్యమే మాట్లాడవలెను అనే మాటను మనం నేర్చుకున్నాం. రెండవది, కోపపడుడు కానీ పాపము చేయకుడే. మన కోపము నీతియుక్తమైనదిగా ఉండాలి. మన కోపము అది మంచిదై ఉండాలి, క్షేమాన్ని కలిగించేదిగా ఉండాలి. కానీ అది మన మీదకి పాపాన్ని, శాపాన్ని తీసుకొచ్చేదిగా, ఎదుటి వ్యక్తులను గాయపరిచేదిగా, ఎదుటి వారిని నష్టాన్ని కలిగించేదిగా ఉండకూడదు. మన కోపం మనకే నష్టాన్ని కలిగించేదిగా తెచ్చుకోకుండా జాగ్రత్త కలిగి ఉండాలి అని దేవుని వాక్యం మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. ఒకవేళ ఇంతకాలం మనము తేలికగా అబద్ధాలు ఆడుతూ ఉన్నామేమో, ప్రభు దగ్గర ఒప్పుకుందాం, క్షమించమని అడుగుదాం, దేవుని సహాయాన్ని కోరుకుందాం. ప్రభు బల్లను సమీపించడానికి ముందుగా మనల్ని మనమే చెక్ చేసుకుందాం, పరీక్షించుకుందాం. అయోగ్యంగా ప్రభు బల్లలోకి మనం వెళ్ళినట్లయితే అది మనకు ఆశీర్వాదం కాదు. మీరు క్రీస్తు అనేటువంటి శరీరంలో అవయవములుగా ఉన్నాం కాబట్టి ఒకరితో ఒకరు సత్యమే మాట్లాడాలి. ఎక్కడున్నా, ఏ పని చేస్తున్నా, ఏ పరిస్థితిలో మనం ఉన్నప్పటికీ కూడా సత్యమే మాట్లాడదాం. రెండవది, కోపపడుడు కానీ పాపం చేయకూడే. మూడవది, దొంగిలకుండగా, ఖాళీగా లేకోకుండా కష్టపడి పనిచేస్తూ దేవుని ఆశీర్వాదాన్ని పొందుకునేవారుగా దేవుని సహాయాన్ని కోరుకుందాం. ప్రభా, మీ ఆత్మతో నన్ను నింపండి, నాకు సహాయం చేయండి, నన్ను బలపరచండి. మిమ్మల్ని ధరించుకున్నటువంటి వ్యక్తిగా ప్రభా నా జీవితంలో ఈ గుణ లక్షణాలు నా జీవితంలో కనబడడానికి, లోకానికి చూపించడానికి, నేను ఎక్కడున్నా, ఏం చేస్తున్నా, నా కుటుంబంలో, నా బంధువుల్లో, నా స్నేహితుల్లో, నేను పనిచేసే చోట, అన్ని సందర్భాల్లో, అన్ని చోట్ల ఎల్లప్పుడూ కూడా మీ గుణ లక్షణాలను లోకానికి చూపించగలిగినటువంటి, మిమ్మల్ని ధరించుకున్నాను అన్నట్టుగా ప్రభా ఆ క్రియలు నాలో కనబడడానికి నాకు సహాయం చేయండి. మీ ఆత్మశక్తితో నన్ను బలపరచమని ప్రభు దగ్గర ప్రార్థన చేద్దాం, తీర్మానించుకుందాం. దేవుడు మనకి సహాయం చేస్తాడు. పడిపోయామని, లేకుంటే దేవునికి దూరం అయ్యామని దేవుడు మనల్ని త్రోసివేసే దేవుడు కాదు. దేవుడు కృపనిస్తాడు, శక్తినిస్తాడు. ఎక్కడైతే బలహీనులమో అక్కడ బలపరిచి దేవుడు కృపనిచ్చి బలపరుస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగిన మా గొప్ప దేవ, పరిశుద్ధ దేవుడవు, సర్వశక్తిమంతుడవు, మీరు మమ్మలను ప్రేమిస్తున్నారు కనుకనే మాతో మాట్లాడుతున్నారు ప్రభా. మేమెక్కడ సరిదిద్దుకోవాలి, ఎక్కడ మేము తండ్రి కరెక్ట్ చేసుకోవాలో మీరు మాతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నారు. క్రీస్తును ధరించుకున్నామని చెప్పుకుంటున్న మేమందరం కూడా క్రీస్తు యేసులో ఉన్నటువంటి గుణ లక్షణాలు మా విశ్వాస జీవితంలో, మా ఆత్మీయ జీవితంలో మేము చూపించవలసిన వారమై ఉన్నామని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకే స్తోత్రాలు ప్రభా. అబద్ధం అనేది, అలాగే న్యాయబద్ధమైనటువంటి కోపము, దొంగతనం లేకుండా కష్టపడి పని చేయడం అనేది మా జీవితాల్లో మేము కలిగి ఉండాలని మీరు మాతో మాట్లాడారు. మీ కృప ద్వారా మమ్మల్ని బలపరచండి. మీ చిత్తాన్ని చేయడానికి, మీ వాక్య ప్రకారం జీవించడానికి, వాక్యం అనే పునాది మీద స్థిరంగా మా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి మీ కృపనివ్వండి, బలపరచండి. ప్రతి వారిని ఆశీర్వదించండి. మేము విని విడిచిపెట్టేసేవారుగా కాకోకుండా తండ్రి,
మీ వాక్యాన్ని అర్థం చేసుకుని వాక్య క్రమంలో మా జీవితాన్ని కట్టుకోవడానికి కృపనివ్వండి, దయ చూపించండి, సహాయం చేయండి, శక్తినివ్వండి, మేలు చేయండి ప్రభా. మమ్మల్ని చూసినటువంటి వారు తండ్రి, మేము చూపిస్తున్నటువంటి ఈ గుణ లక్షణాలు మేము లోకానికి చూపించడం ద్వారా తండ్రి నాయన మేము మిమ్మల్ని నమ్మిన వారమని, మిమ్మల్ని వెంబడిస్తున్న వారమని, మీకు సంబంధించిన బిడ్డలమని లోకము గ్రహించడానికి కొంతమందినైనా సరే మా ప్రవర్తన ద్వారా మీ వెలుగులోనికి ప్రభా తీసుకుని రాగలిగినటువంటి ఆత్మీయత స్థితిలోనికి మమ్మల్ని బలపరిచి నడిపించి మీ నామానికి మేము తెచ్చుకునండి. వాక్యాన్ని విని తీర్మానించుకుంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు చేపట్టుకుని బలపరిచి స్థిరపరిచి తుద ఊపిరి వరకు కూడా మీలో నమ్మకస్తులుగా కొనసాగడానికి మీరు సహాయం చేసి దీవించి మీ నామానికి మేము తెచ్చుకునండి. బలను సమీపిస్తుండగా ప్రభా యోగ్యమైన రీతిలో పాలు పొందడానికి ప్రభా మమ్మల్ని మేము సరిదిద్దుకొని సరిచేసుకుని యోగ్యంగా పాలు పొందేటువంటి కృపను అనుగ్రహించి సహాయం చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్.